Hey beautiful souls, how are you all? Welcome to my channel Mahika Naidu. ఈ రోజు మనం ఒక డిఐవై ఫ్లవర్ బొకే అయితే ప్రిపేర్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం ఈ బొకే ప్రిపేర్ చేయడము. ఇది నా ఫ్రెండ్ కోసం చేశాను. మీకు ఇక్కడ పిక్చర్ మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో తనకి చాలా బాగా నచ్చింది ఈ బొకే. సో అందుకే నా ఫస్ట్ వీడియో ఎందుకు ఈ బొకే వీడియో చేయకూడదా అని చెప్పి నేను మళ్ళీ ఇంకో పెద్ద బొకే ట్రై చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ మోడల్లో. చాలా సింపుల్గా అయితే మనం ఈ ఫ్లవర్ బొకే అయితే చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న క్రాఫ్ట్ పేపర్స్ యూస్ చేసి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో మనం ఒక పెద్ద బొకే అయితే ప్రిపేర్ చేయబోతున్నాం అనమాట. సో ఐ హోప్ అది బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే మనం రోజెస్తో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది చాలా సింపుల్, అందరికీ వచ్చే ఉంటుంది, బట్ అయినా సరే ఒకసారి A4 తీసుకుని దాన్ని ఒక సర్కిల్ ఆబ్జెక్ట్ సర్కిల్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరైతే సర్కిల్ షేప్లలో కట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు రాకపోతే మీరు ఒక కాయిల్ షేప్ని డ్రా చేసుకున్నా కట్ చేసుకోవచ్చు. కటింగ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా కాయిల్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ నేనైతే హ్యాండ్తో రోల్ చేస్తున్నాను. మీకు ఒకవేళ రాదు అంటే ఒక టూత్ పిక్ని యూజ్ చేసుకొని మీరు రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరైతే రోల్ చేసుకోవాలి కొంచెం టైట్గా. తర్వాత మీరు లూజ్ చేసుకుంటే మీకు ఫ్లవర్ బాగా వస్తుంది అనమాట. సో అదే ఇక్కడ నేను చేస్తున్నాను. రోల్ చేసుకున్న తర్వాత గమ్ పెట్టి స్టిక్ చేసేస్తున్నాను. సో మీరు ఎంత టైట్గా రోల్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఫ్లవర్ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడైతే మనం స్టెమ్ చేసుకోబోతున్నాము. ఇక్కడ 8x16 మెజర్మెంట్ ప్రకారం మీరైతే షీట్ని కట్ చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసేసుకోండి అనమాట. సో ఎట్ ద ఎండ్ ఇంచ్కి మీరైతే గమ్ పెట్టి స్టిక్ చేసేసుకోండి. సో తర్వాత మీరు ఇక్కడ ఆ ఎండ్స్ ఏమైతే ఉన్నాయో స్టెమ్ ఎండ్స్, దాని ఎండ్స్కి కట్ చేసుకోండి 2 సైడ్స్. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మిడిల్లోకి వర్టికల్గా పెట్టుకుని ఇలా కట్ చేసుకోండి. మనకి ఫ్లవర్ మొత్తం దాని మీద బేస్ అయి ఉండాలి కాబట్టి మనకి ఇలాగ కట్ అవ్వాలన్నమాట. సో ఫ్లవర్ అయితే ఈ విధంగా స్టిక్ చేసుకోండి. ఒకవేళ మీరు డిఫరెంట్ ప్యాటర్న్ యూస్ చేసుకోవాలంటే అది కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇలా నేను ఒక 20 ఫ్లవర్స్ దాకా ప్రిపేర్ చేసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఫ్లవర్ కూడా చాలా సింపుల్ ఫ్లవర్ అనమాట. ఇక్కడ నేను చూపించిన ప్రాసెస్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఒక పేపర్ని తీసుకుని మధ్యలోకి ఫోల్డ్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. తర్వాత మనం పేపర్ని ఇలా పెట్టుకొని గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొక కలర్కి బ్లాక్ తీసుకున్నాను. అది ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది ఫ్లవర్లో పెట్టడానికి. ఒకే కలర్ యూస్ చేస్తే అంత లుక్ రాదు. సో బడ్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పి మిడిల్ బడ్కి నేను బ్లాక్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ ప్రకారం ఆల్టర్నేటివ్ తీసుకొని సేమ్ నేను ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ అయితే ఫాలో చేయండి. విధంగా మీరైతే రోల్ చేసేసుకోండి. మొత్తం ఆ పేపర్ అంతా రోల్ చేసేసుకోండి. మనకి బ్లాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకున్న బ్లాక్ బడ్ని ఫ్లవర్కి మిడిల్లో పెట్టడానికి నేను దానికి స్టిక్ చేస్తున్నాను. సో స్టిక్ చేసి స్లోగా రోల్ అయితే చేసుకుంటున్నాను ఫ్లవర్ అంతటిని. చేసేసుకున్న తర్వాత ఎట్ ది ఎండ్ మనం గమ్ని స్టిక్ చేసేసుకొని కొంచెం ఇలాగా ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్. సో దట్ మనకి మిడిల్లో ఉన్న బ్లాక్ కలర్ అనేది కొంచెం కలర్ కనిపిస్తుంది. సో దట్ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్ని కలర్స్ తోటి. నెక్స్ట్ స్టెమ్ చేసుకుంటున్నాము. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్ ప్రకారం షీట్ కట్ చేసుకోండి. కంపారిటివ్లీ ఇంతక్కడ ఉన్న స్టెమ్కి ఈ స్టెమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే దీనికి కింద మనకి లావుగా వస్తుంది కాబట్టి
స్టెమ్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో చేస్తున్నాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. కోన్ షేప్లో చేసుకుని అందులో గమ్ అయితే అప్లై చేస్తున్నాను. మనం చేసుకున్న ఫ్లవర్ని అయితే నేను స్టిక్ చేస్తున్నాను అండ్ కింద కార్నర్ని కట్ చేస్తున్నాను. అక్కడ మెజర్మెంట్స్ ఏదైతే చెప్పానో లైక్ రోజ్ ఫ్లవర్కి ఏమైతే మెజర్మెంట్స్ స్టెమ్ చేసామో సేమ్ అలానే ఇది కూడా చేసేసుకుంటున్నాను. ఇంతక్కడ మనం ఇక్కడ హోల్డ్ చేసుకున్నాం కదా, ఆ స్టెమ్ని దాంట్లో పెట్టేస్తే ఫ్లవర్ రెడీ. థర్డ్ ఫ్లవర్ వచ్చేసి సెకండ్ ఫ్లవర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఈ థర్డ్ ఫ్లవర్ కూడా సేమ్ అదే ప్రాసెస్తోనే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఫుల్ A4 షీట్ని యూజ్ చేసుకుంటాం అండ్ దీనికి ఎటువంటి స్టెమ్ అవసరం లేదు, జస్ట్ ఫ్లవర్ ఒకటే సరిపోతుంది. ఇక్కడైతే మనం బట్ కోసం బ్లూ షీట్స్ అయితే యూస్ చేస్తున్నాం. సో ఇలా అయితే మనం ఫ్లవర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి మనకు ఒక 6 or 8 ఫ్లవర్స్ అయితే సరిపోతుంది బొకేకి. సో ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు బొకేని సెట్ చేసుకుందాము. ఫస్ట్ ఒక A4 షీట్ తీసుకొని లాస్ట్ 10 మీటర్స్ ఏమైతే ఉన్నాయో అవి మెజర్ చేసుకుని కట్ చేసుకోండి. ఎందుకంటే నేను మెజర్ చేసుకున్న ప్రకారం అయితే నాకు అంత షీట్ ఎక్సెస్ అయిపోతుంది అని చెప్పి నేను ఆ ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసి నేను ఇట్లా మెజర్ చేసుకొని చూసుకున్నాను అనమాట. సో దట్ నేను ఇక్కడ ఫోల్డ్ చేసిన విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టాప్లర్తో ఒక పిన్ చేసుకోండి. ఇక్కడ నేనైతే టేప్స్ యూస్ చేశాను కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయని చెప్పి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకుని దాన్ని ఒక సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటే మీకు ఈ షేప్లోకి వస్తుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ పేపర్స్తో ఒక రౌండ్స్లా చేసుకొని దాన్ని స్టఫ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి బొకే కొంచెం గ్రిప్ ఉంటుంది అనమాట, పడిపోకుండా స్టేబుల్గా ఉంటుంది అందుకే అనమాట. ఇప్పుడు నేను ఒక కార్డ్బోర్డ్ తీసుకుని దాన్ని హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకుని స్టిక్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఏదైతే కార్డ్బోర్డ్ స్టిక్ చేసుకున్నామో దానికి గమ్ అప్లై చేయాలి. మనం చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ని అయితే ఇక్కడ నీకు స్టిక్ చేస్తున్నా, కనిపిస్తుందా లేదా అని చెప్పి నేను ఇలా వర్టికల్గా పెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు ఇలానే సెట్ అనిపించింది. సో అందుకే ఇలా సెట్ చేసుకుని మళ్ళీ నేనైతే 1 by 1 అయితే స్టిక్ చేస్తున్నాను. ఇవి ఒక 10 ఫ్లవర్స్ దాకా చేసుకున్నాను అనమాట. సో సెకండ్ లైన్లో కూడా నేను ఇవే ఫ్లవర్స్ని స్టిక్ చేస్తున్నాను.
ఫ్లవర్స్ లుక్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో నేను ఇవి నార్మల్గా అటాచ్ చేశాను ఎలా ఉన్నాయా అని చెప్పి. తర్వాత నేనైతే గమ్ పెట్టి స్టిక్ చేసేసాను అనమాట అవి, సో దట్ స్టేబుల్గా ఉంటాయి. సో ఫస్ట్ నేను చూపించిన విధంగా అయితే మీరు గమ్ అప్లై చేసేసి 1 బై 1 నీట్గా అయితే స్టిక్ చేసుకోండి. దగ్గర రిమైనింగ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ ఫ్లవర్స్ని కూడా నేనైతే పెట్టేస్తున్నాను. మీరైతే గమ్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని స్టిక్ చేయండి. నేను అక్కడ గమ్ అప్లై చేసినట్టు చూపించలేదు బికాజ్ క్లిప్ అయితే మిస్ అయ్యింది. సో మీరైతే ఇలాగ నీట్గా ఒక్కొక్క 1 బై 1 అరేంజ్ చేసేసుకోండి. సో చూడండి లుక్ ఎంత బాగుందో. సో ఇప్పుడైతే మనం గిఫ్ట్ ర్యాప్ చేస్తాం కదా, సో అలాంటిది ఒక పేపర్ అయితే తీసుకోండి. లాస్ట్ 10 మీటర్స్ అయితే మీరు కట్ చేసుకోండి మన బొకే మెజర్మెంట్స్ ప్రకారం. సో నేను ఈ పేపర్ని ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. మీకు ఒకవేళ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ లింక్ ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఎక్సెస్ పార్ట్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు నీట్గా అయితే ఫోల్డ్ చేసుకోండి. ఒకవేళ మీరు కట్ చేస్తే మీకు లుక్ అంత బాగుండదు. సో ఇలా నేను ఫోల్డ్ చేసినట్టయితే కొంచెం నీట్గా ఉంటుంది. ర్యాప్ చేయగానే లుక్ చాలా చేంజ్ అయింది, నాకైతే బాగా నచ్చింది. సో నేనైతే ఇక్కడ సింబల్ ర్యాపర్ని యూస్ చేస్తున్నాను బొకేకి. ఇది మీరు కావాలంటే ఈ స్టెప్ని స్కిప్ కూడా చేయొచ్చు. నేను ఇక్కడ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే ఫ్లవర్స్ డస్ట్ పడకుండా ఉంటాయి అండ్ బొకే లుక్ కూడా వస్తుంది అని చెప్పి. ఇక్కడ నా ఫ్రెండ్ హెల్ప్ అయితే తీసుకుని బొకేనైతే ర్యాప్ చేస్తున్నాను. సో బొకేని మొత్తం కంప్లీట్గా సెట్ చేసిన తర్వాత నేను ఇక్కడైతే రిబ్బన్స్తో లుక్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 2 రిబ్బన్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నా దగ్గర బిగ్ సైజ్ రిబ్బన్ లేదనమాట. సో అందుకే ఈ 2 రిబ్బన్స్ అయితే స్టిక్ చేస్తున్నాను దానికి. సో ఇవి నీట్గా టేప్తో స్టిక్ చేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కర్ల్స్ చేస్తున్న రిబ్బన్స్కి. సో లుక్ చాలా బాగుంటుందని. హియర్ ఇస్ ద అవుట్పుట్. మీకు ఈ డిఐవై బొకే బాగా నచ్చుంటుంది. ఈ డిఐవై బొకేని మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ గిఫ్ట్ చేయొచ్చు. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. We will meet in the next video. Until then, bye bye.